హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 8 అంశాలు గినక కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15వ తారీఖు లోపున ఫుల్ఫిల్ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, మా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని ఆయన ఇచ్చినటువంటిది ఫార్మాట్. మీ మీడియా మిత్రులందరూ కూడా గతంలో ఇది ఇచ్చింది. ఈ రోజు కూడా దీనికి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు కూడా ఈ 8 ఇట్లను ఒక్కడని ఇంప్లిమెంట్ చేసినావా? ఒక్కటి. నిన్న ఖమ్మం వచ్చాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆయన ఏదో కట్టించినట్టు సీతారామకి, ఆయన ఫండ్స్ ఇచ్చినట్టు. నీకు తెలుసా అసలు సీతారామ గురించి? ఆడ మంత్రులు చాలా మంది చాలా విషయాలు మాట్లాడు. ఏమై నోరుంది కదా, మైక్ ఉంది కదా, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా అంటే కొద్ది రోజులు భరిస్తారు, తర్వాత జనం తిరగబడతారు. అంత ఈజీగా ఏముండదు. ఒకటే గొంతు చించుకుని ముఖ్యమంత్రి కాకముందు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ లేదు, ముళ్ళ కంచెలు వేశారు, ముళ్ళ కంచెలతో పరిపాలన చేస్తానని చెప్పిండ్రు. నువ్వు నిన్నేం చేసినావు? బీఆర్ఎస్ పార్టీ వల్లనే కాదు, ఎంఎల్ పార్టీ వాళ్ళని, సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశారు. నీకేందంత భయం? నువ్వు ప్రజాస్వామ్యవాదివి కదా, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు, లాఠీ చార్జీలు చేశారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు సీతారామ గురించి మాట్లాడతారు. సీతారామ డిజైన్ చేసింది ఎవరు? మరి మేముంది 10 సంవత్సరాల అధికారంలో, మీరు సుమారుగా 50 సంవత్సరాలు ఉన్నారు. 50 సంవత్సరాల అధికారంలో ఉండి ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు సీతారామ ప్రాజెక్టుని, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు నిధులు కేటాయించారు? 80% వర్కులు మా టైంలో పూర్తయిన వాటికి మీరు మోటార్ లాంచ్ చేశారు. నిన్న వెళ్ళి ఎవడికో కన్నా బుడ్డాడు నా బిడ్డ అని చెప్పుకున్నట్టుంది వీళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇంకో మంత్రి మాట్లాడుతారు, ఆయన కమిషన్లు ఇచ్చి కమిషన్లు ఇచ్చి ఆ కమిషన్లకు అలవాటు అయిపోయినాయి. ఆయన కమిషన్ల గురించి మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయన మాకు వచ్చి చెప్తున్నాడు, పట్టపగులు పచ్చి అబద్ధం, రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాను. సోనియా గాంధీ గారు బర్త్డే రోజు 40,000 కోట్లు నేను రుణమాఫీ చేస్తా అన్నారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 31 కోట్లు చేస్తానని చెప్పారు. బడ్జెట్లోకి వచ్చే వరకు ఎన్ని కోట్లు పెట్టారు? నేను ఎన్ని రుణమాఫీ చేశారు? 17,000 కోట్లు అన్నారు. మేము ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 30 లక్షల మంది రైతులు వచ్చారు. మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల రైతులు రావాలి? మేము ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లయినాయి. నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపు చేస్తే 17,000 కోట్లు ఎట్లయినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్తున్నారు. మీరు చెప్పేది చారిత్రక ఘట్టం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క గన్మెన్లను పక్కకు పెట్టండి, మీ సెక్యూరిటీని పక్కకు పెట్టండి, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి రైతులతోని. మీ రుణమాఫీ చేసిన రైతులందరితో కూడా రుణమాఫీ గ్రామాల్లో మీరు ఈ రైతు సదస్సులు పెట్టండి. మీకు అప్పుడు రైతుల తడాక ఏందో తెలుస్తుంది. మీ ప్యాంట్లను ఊడగొట్టించి ఉరికిస్తారు రైతులు గ్రామాల్లో. ప్రతిదానికి నోరుంది కదా అని పారేసుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారినో లేకపోతే కేటీఆర్ గారిని తిట్టారు. ఎన్ని రోజులు తిడతారు? బీజేపీ వాళ్ళు ఏం చేశారో మీరు అదే చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాల పాటు మీ నెహ్రూ కుటుంబాన్ని తిట్టడంలోనే వాళ్ళు తలమునకలై ఉన్నారు. 10 ఇయర్స్ నెహ్రూ కుటుంబం మీద, ఇందిరాగాంధీ గారి మీద, రాజీవ్ గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం బీజేపీ చేసింది. మీరు కూడా అదే వారసత్వం పుణికిపుచ్చుకున్నట్టుంది ఈ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈయనకు కూడా బీజేపీ మూలాలు ఉన్నాయి, ఈయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టే సేమ్ వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇవ్వాలా. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ ఇంకా కేసీఆర్ గారి కుటుంబాన్ని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమంలో ఉన్నాడు. ఒక్క హామీ మాట్లాడరు, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. నీకు ఇక్కడ ఎవరన్నా నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? నీవు ఇచ్చినటువంటి 420 గ్యారంటీస్ పక్కా పెట్టు, 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులలో ఉన్నారు. నేను ఒక్కటే మీ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి అనే పదవి మీద నాకు విశ్వాసం, నమ్మకం, గౌరవం ఉంది. ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఈ తెలంగాణ బిడ్డలకు ఆయన, ఎందుకంటే ఆ పదవి ఒక వన్నె తెచ్చే పదవి కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ బిడ్డల యొక్క పరువు తీయమాకండి. బయట మార్కెట్లో తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని,
తెలంగాణ యొక్క డిగ్నిటీని పెంచే విధంగా బిహేవ్ చేయండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. కానీ చిల్లర మాటలు మాట్లాడాలనుకుంటే ముఖ్యమంత్రిగా ఉండబాకు, నువ్వు కొండారెడ్డిపల్లిలో లేకపోతే కొడంగలిలో మాట్లాడుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని రూల్ చేస్తూ ఒక ముఖ్యమంత్రికి ఒక అరుదైన గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నీ మోసపూరితమైన మాటలు నమ్మి నీకు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పటికైనా కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడటం నేర్చుకొని నేను మీడియా ద్వారా ఈ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.